యేసునామం స్తుతింతుము, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. ఆకాశం గతించిన, భూమి గతించిన, ఆకాశం గతించిన, భూమి గతించిన, ఆ యేసుని మాటలెన్నడు గతించనే గతించవు, ఆ యేసుని మాటలెన్నడు గతించనే గతించవు. యేసునామం స్తుతింతుము, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. అందరూ చప్పలు కొడుతూ యేసయ్యా నీకు వందనాలు, పాపుల రక్షకుడేసు. యేసే పాపుల కొరకు రక్తము చిందించెను, యేసే పాపుల కొరకు రక్తము చిందించెను, ఆ యేసుని ఆశ్రయించిన మీకెంతో మెలుసుమా, ఆ యేసుని ఆశ్రయించిన నీకెంతో మెలుసుమా. యేసునామం స్తుతింతుము, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. యేసే మోక్షమార్గం, యేసే నిత్య జీవం, యేసే మోక్షమార్గం, యేసే నిత్య జీవం, ఆ యేసే ఆశ్చర్యకరుడు, ఆ యేసే రాజుల రాజు, ఆ యేసే ఆశ్చర్యకరుడు, ఆ యేసే రాజుల రాజు. యేసునామం స్తుతింతుము, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. పాపుల రక్షకుడేసు, రోగుల వైద్యుడేసు,
పాపుల రక్షకుడేసు యేసు. మరొకసారి, పాపుల రక్షకుడేసు, రోగుల వైద్యుడేసు. పాపుల రక్షకుడేసు, రోగుల వైద్యుడేసు. ఆ యేసే ప్రతి సమస్యకు జవాబు ఇచ్చును. ఆ యేసే ప్రతి సమస్యకు జవాబు ఇచ్చును. యేసునామం స్తుతింతుము, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. మార్పులేని దేవుడు. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా. ఆరాధనా. సంగమంతా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా. 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 యేసు యేసు యేసు. ఆరాధనా. 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా. 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 నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధనా. ఆరాధనా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఇప్పటి వరకు దేవుని ఆరాధించేటటువంటి విషయంలో ఇంతవరకు దేవుడు సాయం చేశారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరికి ధన్యత అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. 128వ కీర్తన చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి
యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును కాక. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎవరికి ధన్యత అనగా దేవుని యందు భయభక్తులు గల వారికే ధన్యత. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇది యాత్ర కీర్తన. ఈ యాత్ర కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి ఉండడం, ఆయన త్రోవల్లో నడుచుకోవడం. చాలామందికి భయభక్తులు ఉంటాయి కానీ ఆయన త్రోవల్లో నడుచుకునేటటువంటి వారిగా ఉండనటువంటి వారు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, బ్లెస్డ్ ఈస్ ఎవ్రీ వన్ దట్ ఫియరత్ జెహోవా దట్ వాకెత్ ఇన్ హిస్ వేస్. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా హ్యాపీ ఆర్ దోస్ హూ ఒబే ద లార్డ్ హూ లివ్ బై హిస్ కమాండ్స్. దేవుని వాక్యానుసారంగా నడవడం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునికి విధేయత చూపించటం. తర్వాత దేవుని మార్గాల్లో నడవడం అంటే ఇదిగో ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా వాక్యం మేరకు నడుచుకోవడం అని అర్థం. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడుచుకుంటే మనకు దేవుడు ఇచ్చేటటువంటి ధన్యత ఎంత గొప్పదో, మన కుటుంబానికి దేవుడిచ్చే ధన్యత ఎంత అద్భుతమైనదో ఒకసారి ఆలోచన చేస్తే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నువ్వేం చేస్తావంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిస్తే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరకూడదు. నీ కష్టార్జితం మందులు పాలు కాకూడదు. నీ కష్టార్జితం లోక సంబంధమైన వ్యాపకాల్లో వ్యర్థం కాకూడదు. నీ కష్టార్జితం నీ ఇల్లు చేరాలి. నీ కష్టార్జితం నీ వంట పట్టాలి. నీ కష్టార్జితం నీ ఇంట ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. దేవుని భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి ఈ విధమైనటువంటి ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ఆ తర్వాత నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భార్య ఫలించేటటువంటి ద్రాక్షవల్లి ఎలా ఉంటుందో చక్కగా ఫలిస్తూ నీ భార్య అలాగుంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారు. ఆ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆ ఒలీవ మొక్కలు ఒక సీజన్లో ఒకలాగా, మరో సీజన్లో మరోలాగా కాకుండా అన్ని సీజన్లో కూడా అవి పచ్చగానే ఉంటాయి, ఆలివ్ ట్రీస్. కాబట్టి అందుకనే మనం ఆలివ్ అనేటటువంటిది ఒలీవ చెట్లు, ఒలీవ మొక్కలు ఎంత ఎండ తీవ్రత ఉన్నా అవి పచ్చగానే ఉంటాయి. అది ఏ విధముగా కూడా వాటికి వెట్ట తగిలినా అవి భయపడవు. కనుక మన పిల్లలు ప్రతి విషయంలో ప్రతి కాలంలో కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళుగా ఉంటారు. ఆ తర్వాత పరిశుద్ధ లేఖనం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇలాగూ ఆశీర్వదించబడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాము, దేవుని యందు భయభక్తులు కలిగిన ఇస్సాకు, దేవుని యందు భయభక్తులు కలిగిన యాకోబు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇస్సాకును నూరంతలుగా ఫలమిచ్చి ఆశీర్వదించాడు. యాకోబును యబ్బోకు రేవు దగ్గర ఆశీర్వదించాడు. గనుక దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా జీవిస్తే వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు
యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోనులో నుండి అనగా దేవుని మందిరములో నుండి, యెరూషలేములో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీ పిల్లల పిల్లలు నీవు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నీ పిల్లలు నీవు చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది. నీవు అర్ధాయుష్ కాకుండా దీర్ఘాయుష్ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ మీద దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన నీ మీదకి సమృద్ధిగా దేవుడు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని సముఖంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ కృప మాకు దయచేయండి. దేవా, నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా అని మనసారా దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మోహనుతుడా, మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, దీవెన, నీ కృప, నీ సమాధానం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క వెలుగుతో నీ బిడ్డలు నింపండి. దేవా, ఈరోజు నాయన నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ ఆశీర్వాదం వారి మీదకి వచ్చినట్లుగా సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని నీ నామ ఘనత మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని, ఆర్థిక అవసరాలు తీర్చండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. కుటుంబాలన్నింటినీ కూడా మీ నామంలో కాపాడి అద్భుతమైన రీతిలో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కృప చూపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈ వారమంతా మరియు ఈ నెలంతా దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.